నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ నేను రాజేశ్వరి ముందుగా గత నెల రోజులుగా ఎన్నికల బిజీలో గడిపిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి పాలనపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వాటిపైన దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు ఇచ్చిన హామీలను మరిచిపోయారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు సంక్షేమాలను అమలు చేయాలి అంటే ప్రభుత్వానికి నిధులు అవసరం. ప్రస్తుతం ఇదే పని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏ శాఖల ద్వారా ఎంత ఆదాయం వస్తుందన్న విషయాలపైన ఆరా తీశారు. ముఖ్య కార్యదర్శులతో సమావేశమై ఆదాయం సమకూరే మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపడానికి ఎలాంటి నిర్ణయాలు అవసరమో చర్చించారు. గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెల ఆదాయ పెంపుపైన సమీక్షించాలని అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఏ నెలకు ఆ నెల టార్గెట్ నిర్దేశించుకుని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరపాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో జాతీయ రహదారులు, జిల్లాల్లో రోడ్లు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ కమిషనర్తో పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సిటీ రోడ్ల లాగింగ్ పాయింట్లతో పాటు రోడ్ల రిపేర్లపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. వచ్చేది వర్షాకాలం కావడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వర్షాకాలంతో పాటు హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండటంతో అలర్ట్ అయ్యింది ఆర్ఎండ్బీ శాఖ. హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను గుర్తించారు. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట టౌన్లోని ఎస్వీ కాలేజ్, జనగాం క్రాస్ రోడ్, దురాజ్పల్లి జంక్షన్, మునగాల మండలం ముకుందాపురం, ఆకుపాముల, కోమరబండ, కటకొమ్ముగూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామాపురం ఎక్స్ రోడ్, నవాబ్పేట జంక్షన్ ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా రహదారుల శాఖ గుర్తించింది. ప్రమాదాల నివారణకు ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్ని చోట్ల 6 లేన్ గా రోడ్ నిర్మాణం చేయటం, జంక్షన్ డెవలప్మెంట్స్, వెహికల్ అండర్ పాస్ నిర్మాణం, రెండు వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు కలిశారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు ఆయన 500 రూపాయలు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు ఆయన. పోలింగ్ బూత్ల వారీగా లెక్కలు కట్టి ఎన్వెలాప్ కవర్లలో ఒక్కో గ్రామానికి డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు. 20కి పైగా కార్లున్నాయని ఫిర్యాదు చేస్తే చేగుంట ఎస్ఐ ఒక్క కారును పట్టుకున్నారని, అందులో డబ్బులు దొరికాయని అన్నారు. ఇక సిపి సిద్దిపేట, ఎస్పీ మెదక్కు సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హరీష్ రావు, మరో 6 ఎమ్మెల్యేలు డబ్బులు పంపిణీ కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా ధైర్యంగా ఉన్నారని ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఆమె ఉన్నారని పేర్కొన్నారు. తిహార్ జైల్లో కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని అన్నారు. లాయర్ కు నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసిందంటేనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. met Ms. Kalvakuntla Kavita garu today, and then she is very strong and she has been sharing with us that there is lot of pressure from the investigating agencies
to reveal, to add the names of other politicians who are not towing the line of BJP, which is absolutely illegal, unconstitutional and immoral. In fact, she appealed to the court to release her on bail, to grant her bail on the grounds that she is a mother, she is innocent, and the ruling establishment is taking revenge on her, a political vendetta. So this is a case of absolute political vendetta. So that's why we are condemning this totally. And then there is a wrong application of law. The central government, that is BJP government, is using ED and CBI to silence the political opponents by wrong application of the law. There is no placement of ill-gotten money in this. There is no layering of the money in this, and there is no integration of the crime proceeds. First of all, there is no crime at all. This is a case of excise policy of the Delhi government. How can it be a crime? The Delhi government wanted to improve its finances, and then for that it laid out a policy, and then they wanted to implement the policy, and then after that they withdrew the policy. Like that, governments implement the policy and withdraw the policy. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నిక చెల్లదు అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పిటిషన్పై విచారణను జులై నెలకు వాయిదా వేసింది. 2021లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిగా విఠల్ నామినేషన్ వేశారు. అదే టికెట్ ఆశించి భంగపడిన పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాను నామినేషన్ విత్డ్రా చేసుకోకపోయినా తన సంతకాన్ని విఠల్ ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు విఠల్ ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. దీనిపై విఠల్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఇప్పుడు ఊరట లభించింది. అటు రాజేశ్వర్ రెడ్డి కూడా ముందుగానే సుప్రీంకోర్టులో కేవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో లండన్ పర్యటనకు బయలుదేరనున్నారు. రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. సీఎం జగన్ కుటుంబం యూకే, స్విట్జర్లాండ్లోనూ పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ పర్యటన తర్వాత తిరిగి నెల 31న రాష్ట్రానికి వస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. గతంలో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతు విధించింది. వాటిని సడలించాలని జగన్ కోరారు. ఈ పర్యటనలో భాగంగా లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశాలకు వెళ్తున్నట్టుగా చెప్పారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరుతూ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ నెల 14న తీర్పు వాయిదా వేసింది. అయితే కోర్టు జగన్ విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని జగన్ను నాంపల్లి కోర్టు ఆదేశించింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు వైసీపీనే గెలుస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ పార్టీ గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. తమ గెలుపుపైన కాన్ఫిడెన్స్ ఉంది కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించలేమని అన్నారు. కానీ టీడీపీ గెలవటానికి ఒక్క కారణమైన చెప్పాలి అంటూ నిలదీశారు. పోలింగ్ శాతం పెరిగితే గెలుస్తామన్న భ్రమలో టీడీపీ ఉంది అంటూ విమర్శించారు. ఓటింగ్ సరళి చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని అనుకోలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా జగన్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. మాకైతే ఖాయంగా కనపడుతోంది, గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంత గురించి జరిగింది, మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకున్న ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడినాడు, వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడద్దా? లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ, లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలి వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు, లేదా వివేకానంద రెడ్డి హత్యను, ఇంకా గొడ్డలు ఎనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలను తీసుకొచ్చి పెట్టడము,
లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకునేందుకు వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు, ఇంతకుముందు చెప్పాం అది హామీని అమలు చేస్తాడని నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని, అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి ఈ ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9న జగన్ సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. వేదిక ఎక్కడో 2 రోజుల్లో చెబుతానని అన్నారు. కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటారని, ఇది తన స్వార్థమని అన్నారు. పోలింగ్ సరళి చూస్తే వైసీపీకి 175 స్థానాలు పక్కా. ఉత్తరాంధ్రలో 34కి 34 స్థానాలు తమవే అన్నారు. రిషికొండలో నిర్మించిన భవనాలు ఎలా ఉపయోగించుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విశాఖలో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనలో రాజకీయ కోణం ఉంటే ముమ్మాటికి తప్పే అన్నారు. ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దాని నుంచి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదలు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తెలుసుకుని చేయాలని, అలాగే సైమల్టేనియస్ గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూరితమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు. రేపు 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న బాధ్యత, ఆ మన సాంప్రదాయాన్ని మనం కొనసాగించిన బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా, ఒక రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను. దయచేసి పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సాన్ని సృష్టించింది. సంతోషపురంలోని పొలాల్లో ఏనుగులు సంచరిస్తూ పంటలను విధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై వచ్చిన ఏనుగుల గుంపు వాహనదారులపైకి దూసుకెళ్లగా వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఏనుగుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. తెలంగాణ ఆర్టీసీ 24 గంటల వ్యవధిలో 54 లక్షల మంది ప్రయాణికుల గమ్యస్థానాలను చేర్చి రికార్డు సృష్టించింది. 24 కోట్ల 23 లక్షల రూపాయల ఆదాయాన్ని పొంది మరో రికార్డు సృష్టించింది. ఈ నెల 13న ఓటు వేసేందుకు జనం పోటెత్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉండి హైదరాబాద్తో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లు సొంతూర్లకు క్యూ కట్టారు. 2వ శనివారం, ఆదివారం కలిసి రావడంతో చాలా మంది పోలింగ్ కు 2 రోజుల ముందే వెళ్లారు. మిగతా వారు వీలు చూసుకుని పోలింగ్ రోజు వరకు వెళ్లారు. కానీ చాలా మంది 14వ తేదీన తిరిగి హైదరాబాద్తో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాలకు వచ్చారు. బుధవారం తెలంగాణ ఆర్టీసీ బస్సులు కిక్కిరిశాయి. ఏకంగా 54 లక్షల మంది తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు 35,32,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. ఆక్యుపెన్సీ రేషియో 106%గా నమోదైంది. కిలోమీటర్కు 69 రూపాయల చొప్పున ఆదాయం సమకూరింది. మొత్తంగా 24 కోట్ల 23 లక్షల రూపాయల ఆదాయాన్ని పొంది రికార్డు సృష్టించింది. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. ఈ రోజు నుంచి 10 రోజుల వరకు థియేటర్ల మూసివేతకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. మంచి సినిమాలు లేకపోవడం, ఆక్యుపెన్సీ పడిపోవటమే థియేటర్లు మూసివేయడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో కనీసం కరెంటు బిల్స్ కూడా రావటం లేదని వాపోతున్నారు. ఒక్క షో కూడా హౌస్ఫుల్ కాకపోవడంతో నష్టాల్లో నడిపే కంటే కూడా మూసివేయటమే మంచిదని టీటీఏ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు చిన్న థియేటర్ చిన్నపోయింది. సింగిల్ స్క్రీన్ కు వెళ్లేవారు తగ్గిపోయారు. రీ రిలీజెస్ తో పాటు జోష్ వచ్చినా ఇప్పుడు అవి బోర్ కొట్టాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్షన్లతో పాటు ఐపీఎల్ కూడా తోడవటంతో తెలుగు నిర్మాతలు తమ సినిమాలను సైతం రిలీజ్ చేయడానికి జంకుతున్నారు. దీంతో థియేటర్ కు ప్రేక్షకుడు వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. చేసేదేమీ లేక థియేటర్లు మూసివేయటమే తమ దగ్గరున్న ఏకైక ఆప్షన్ అని యజమానులు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బీబవ్ కుమార్ దాడి ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
దాడి ఘటనపై స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదులో స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం బీబవ్ కుమార్ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లుగా స్వాతి మలివాల్ పేర్కొన్నారు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపించారు. 7 నుంచి 8 సార్లు చెంపదెబ్బలు కొట్టి కడుపుపై బలంగా కొట్టాడని, పొత్తి కడుపుపైన పదే పదే తన్నాడు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను పీరియడ్స్ లో ఉన్నట్టుగా వెల్లడించారు. కర్రతో పలుమార్లు బాదినట్టుగా కూడా తెలిపారు. మరోవైపు ఆ రోజు కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన ఘటనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగారు. తాను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళతానని వారితో అంటున్నారు. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుంది అంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె హెచ్చరించారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ పై స్వాతి మలివాల్ స్పందించారు. తనను తాను రక్షించుకోవడానికి రాజకీయ హిట్ మ్యాన్ ప్రయత్నాలు ప్రారంభించాడని ఆరోపించారు. తన వ్యక్తులతో ట్వీట్ చేయించడం, సగం వీడియోలను పోస్ట్ చేయించడం ద్వారా ఈ నేరం నుంచి తప్పించుకోగలనని అతడు భావిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని కొట్టేటప్పుడు వీడియో ఎవరు తీస్తారు? ఆ గదిలోని సీసీటీవీ ఫుటేజ్ ను పూర్తిగా పరిశీలిస్తే అసలు విషయం అందరికీ తెలుస్తుందని ఎక్స్ లో ఎంపీ స్వాతి పోస్ట్ చేశారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి ఘటన నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మహిళా కమిషన్ కు చైర్పర్సన్ గా పనిచేసిన ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆమె. आप सीएम पद में है जी, अब तक एक सीएम उनके पार्टी में राज्यसभा में सदस्य और कल परसों तक जिनको वो नियुक्त करके बिठाया महिला आयोग में, उस महिला के खिलाफ उन्हीं के अपने स्टाफ दुष्कर्म किए, उनके खिलाफ बयान नहीं दिया, उनके खिलाफ कुछ बातें नहीं बोले और उनके साथ लेकर के घूम रही हो और सामने माइक के रखते हुए प्रेस वार्ता के समय जवाब ना देते हुए वो माइक उस तरफ चली जा रही. ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ పై దాడి ఘటనపైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. దాడి జరిగి 4 రోజులు గడుస్తున్నా సీఎం కేజ్రీవాల్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాడి జరిగిన తర్వాత కూడా నిందితుడిని తన వెంటే తిప్పుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించే బాధ్యత కేజ్రీవాల్ పై ఉందని అనురాగ్ అన్నారు. స్వయంగా సీఎం ఇంట్లోనే ఒక మహిళా ఎంపీపై దాడి జరగడం విచారకరమని అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. राज्यसभा की महिला सांसद के ऊपर जो अत्याचार हुए, प्रहार हुए, लात घूंसे चले, चीख पुकार सुनी गई, वो कहीं और नहीं, दिल्ली के मुख्यमंत्री जो भ्रष्टाचार के आरोप में जेल में है, उनके घर पे एक महिला सांसद के साथ अत्याचार होता है, मुख्यमंत्री के सामने होता है और मुख्यमंत्री चुप रहते हैं और साथ ही साथ पूरा इंडी गठबंधन भी चुप है, संदेश खली पे भी चुप था. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై తిహార్ జైలు నుంచి బయటకు రావడాన్ని బీజేపీ ఓర్వలేకపోతోందని ఆప్ సీనియర్ నాయకురాలు ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. కేజ్రీవాల్ కు చెడ్డ పేరు తేవడం కోసం బీజేపీ రకరకాల కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే నెల 13న స్వాతి మలివాల్ ను కేజ్రీవాల్ నివాసానికి పంపించారని అన్నారు. బీజేపీ కుట్రలో స్వాతి మలివాల్ పావులా మారింది అంటూ మండిపడ్డారు. अरविंद केजरीवाल जी को बेल मिली है, जमानत मिली है और भारतीय जनता पार्टी द्वारा लगाए गए झूठे केसों से वो तिहाड़ जेल से बाहर आए हैं. तब से भारतीय जनता पार्टी बौखलाई हुई है और इसी बौखलाहट के तहत भारतीय जनता पार्टी ने एक साजिश रची, एक षड्यंत्र रचा और उस षड्यंत्र के तहत स्वाति मालीवाल जी. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీతో కూడిన విపక్ష ఇండీ కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్తో కూల్చివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. యూపీలోని బారాబంకీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ ప్రసంగించారు. విపక్ష కూటమి విజయం సాధిస్తే రాముడు మళ్లీ టెంట్లోకి మారుతాడంటూ అన్నారు. ఎక్కడ బుల్డోజర్లు నడపాలో ఎక్కడ నడపకూడదో వారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి తెలుసుకోవాలని హితవు పలికారు. कांग्रेस वाले, ये सपा वाले क्या कह रहे हैं? पहले इन्होंने रामलला को टेंट में पहुंचाया,
फेयर वोट अपनी वोट बैंक को खुश करने के लिए इन्होंने कहा यहां मंदिर की जगह कोई धर्मशाला बना दो, कोई स्कूल बना दो, अस्पताल बना दो। अब जब मंदिर बन गया तो उन्होंने इतना पेट में जहर भरा पड़ा है, इतना जहर पड़ा है, पता नहीं उनकी దేశాన్ని దోచుకునే వారిని అవినీతికి పాల్పడే వారిని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జైలుకు పంపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ నేతృత్వంలోని యూపీలో అభివృద్ధి జరిగిందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వెనుక యోగి కృషి ఉంది అన్నారు. యూపీ నుంచి రౌడీలు గూండాలను తరిమి కొడుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు. मैं अभी भी कहकर जाता हूं, राहुल बाबा कान खोलकर सुन लो, जिन जिन लोगों ने भ्रष्टाचार किया है सबको जेल की सलाखों के पीछे डालने का काम नरेंद्र मोदी सरकार करने वाली है। भाइयों बहनों, यूपी का विकास नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है। ढेर सारे काम मोदी जी ने उत्तर प्रदेश के ఉత్తరప్రదేశ్ బల్దియాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారం నిర్వహించారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని విపక్షాలు తమకు సలహా ఇచ్చాయని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా దేశంలోని ప్రతి మహిళకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అన్ని మతాల్లోని స్త్రీల రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వారిపై దౌర్జన్యం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. బీజేపీ సర్కార్ వారికి అండగా నిలుస్తుంది అంటూ హామీ ఇచ్చారు. हम आएंगे, 3 तलाक की प्रथा को समाप्त करेंगे। लोग ये कहते थे दूसरे धर्म के मामलों में आप हस्तक्षेप करने वाले क्यों होते हैं? बहनों भाइयों, सरकार रहे या भाड़ में जाए, चाहे हिंदू हो, मुसलमान हो, यहूदी हो, ईसाई हो, उसकी मां बहन बेटी वो हमारी भी मां बहन बेटी है। जिसके ऊपर कोई जुल्म अत्याचार होगा तो हम उसके साथ खड़े होंगे। తమ కుటుంబ మూలాలు ఈ నెలతో ముడిపడి ఉన్నాయని సోనియా గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ హృదయంలో రాయ్బరేలీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలను రాహుల్ గాంధీ ఎప్పుడూ నిరాశపరచడని సోనియా హామీ ఇచ్చారు. गंगा माँ के तहत पवित्र यह रिश्ता अवध और रायबरेली के किसान आंदोलन के साथ शुरू हुआ और आज तक कायम है। इंदिरा जी के दिल में रायबरेली के लिए एक अलग जगह थी। मैंने उन्हें काम करते हुए करीब से देखा। उनके मन में आपके प्रति కాంగ్రెస్ అగ్రనేత అమేథీలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నారంటూ రాహుల్ ఆరోపించారు. బీజేపీ నాయకులు మొదటి నుంచి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. भाइयों और बहनों, चुनाव 2024 का चुनाव अलग चुनाव है। पहली बार किसी राजनीतिक पार्टी ने उनके नेताओं ने साफ कहा कि हम इस संविधान को खत्म कर देंगे, नष्ट कर देंगे, फेंक देंगे। भाइयों और बहनों, गांधी जी की, अंबेडकर जी की, जवाहरलाल नेहरू जी की और ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.